అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ, మా జిల్లా మహిళలకి, మా నగర మహిళల అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మహిళ అంటే ఒక శక్తి. మహిళలు లేనిదే అసలు జననం లేదు. ఒక మహిళగా ఎంత శక్తివంతురాలుగా ఉంటున్నారంటే, కుటుంబాన్ని జరుపుకుంటూ బయటకు వచ్చి వృత్తిపరంగా ఇటు రాజకీయ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ అన్నిట్లో మేమున్నాము ముందు అంటే మహిళలు దూసుకొని వెళ్ళే పరిస్థితి ఈరోజు ఉంది. ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబాన్ని కూడా, ప్రతి ఒక్కరు కూడా ఒక మగవాళ్ళ మీద ఆధారపడకుండా ఈరోజు ఆడవాళ్లే వాళ్ళ కాళ్ళ మీద కాళ్ళు నిలబడే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. దీనికి కారణం ఆనాడు మా దైవం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మహిళలకు పెద్దపీట వేయడం, మహిళలకు సమాన హక్కులను ఏర్పాటు చేయడం, ఆస్తుల సమాన హక్కులను ఏర్పాటు చేయడం, మహిళలకు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి పొదుపు మహిళలు అనే ఒక గ్రూప్ని ఏర్పరిచి దాదాపు 88 లక్షల మంది కుటుంబాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మహిళలు అక్క చెల్లెలుగా, తల్లి బిడ్డలుగా ఈరోజు ఆ కుటుంబం, ఇంత పెద్ద కుటుంబం ఏర్పడిందంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి నేనున్నాను, విన్నాను అని ఒక ఛాన్స్ అని చెప్పి మహిళలందరినీ కూడా తల మీద చేయి వేసి నిమురుతూ వాళ్ళని పాతాళంలో తొక్కేసిన పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలు మేమందరం కూడా నారాయణ గారికే ఓటు వేస్తామనే పరిస్థితి ఈరోజు వచ్చింది. అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయబోతున్నారు. ముఖ్యంగా దీనికి ప్రధాన పాత్ర మహిళలు వహించబోతున్నారని చెప్పి మేము తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవం ఎంతో ఉత్సాహంగా మహిళలందరూ ముందుకొచ్చి ఆనందంగా జరుపుకున్నందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మహిళా దినోత్సవం ముఖ్యంగా ఎన్నో పాతకాలం నుంచి ఇప్పటికీ మహిళని ఎంతో ముందుకు తీసుకొచ్చిన, వెనక నుంచి ముందుకు వచ్చిన మహిళలందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండదండలతో ఉంటుందనుకొని ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఆనాటి ఎన్టీ రామారావు గారు మహిళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క ప్రాముఖ్యతని గుర్తించి వాళ్ళకి ఆస్తి హక్కులో సగభాగం ఇవ్వాలని చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్న ఎన్టీ రామారావు గారు ఎప్పటికీ కలకాలం అలా ఆయన ఆశయాలకి ఎప్పుడు వాటిని చంద్రబాబు నాయుడు గారు వాటిని అలా ముందుకు జరిపించుకుంటూ ప్రతి మహిళకి ప్రాముఖ్యత ఉండాలని కోరుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా ముందుకు నడిపించుకుపోతున్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మహిళల యొక్క ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ ఎన్నో సంఘాలు, డ్వాక్రా సంఘాలు, ఎన్నో పొదుపు లాంటి కార్యక్రమాలని మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇప్పుడు మహిళా శక్తిగా వాళ్ళని అభివృద్ధి బాటలో నడిపించాలన్న గొప్ప ఆశయాలని ఎంతో ఉన్న మన తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనాన్ని మహిళలందరూ ఆశీర్వదిస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముందుంచుతారని ప్రతి ఒక్క మహిళ ఎంతో ఉత్సాహంగా, ఆవేశంగా ఉన్న ఈ మహిళా దినోత్సవం రోజు వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని అలా ముందుకు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికమైన ఉత్సుకతో ముందుకెళ్తున్న మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారం.